ఏ దుర్భాష అయినా మన నోట రాకూడదు. మనం అక్కడ మాట్లాడితే శుభవచనమే పలకాలి కానీ అశుభాన్ని ఆశీర్వాద వచనమే పలకాలి కానీ శాపకరమైనటువంటి వచనాలను మనం పలకకూడదు. సపోజ్ మనం ఎవరైనా మనకు కష్టాన్ని కలిగించారనుకోండి, దేవుడు ఊరుకుంటాడే ఏంటి? దేవుడు బుద్ధి చెప్తాడు ఒకరోజు. అంటే వాళ్ళకి ఏదో ఒకటికి జరగాలి, అంటే వాళ్ళకి పనిష్మెంట్ అనుభవించాలి. అప్పుడు మనకు మనశ్శాంతిగా ఉంది. అది చెడ్డ బుద్ధే మంచి బుద్ధే పిల్లలు. అలాంటి మనసు మనకు హాని కలిగించిన వాడు కూడా ఓకే, నువ్వు ప్రేమించకపో, నో ప్రాబ్లం, ఇబ్బంది లేదు. కానీ ఆ వ్యక్తికి నష్టం కలగాలని మాత్రం మనం కోరుకోకూడదు పిల్లలు. అది చాలా ప్రమాదకరం. అది మనకే ప్రమాదకరం, మన బిడ్డలకు ప్రమాదకరం. ఇలాంటి మాటలు అందుకని మీ నోట ఏ దుర్భాష అయినను రాకూడదు. మన నోట ఏదైనా వస్తే మంచి మాట రావాలి, ఆదరించే మాట రావాలి, హక్కుని చేర్చుకునే మాట రావాలి, బలపరిచే మాట రావాలి, ప్రోత్సాహపరిచే మాట మాట్లాడాలి. అంతే తప్ప శాపవచనాన్ని మనం పలకకూడదు.